ప్రభునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియచేయుచున్నాం. ఈ దినం హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. సామెతలు 3:5లో దేవుడు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. చాలా పర్యాయములు మన యొక్క స్వబుద్ధిని ఆధారం చేసుకొని మనం నడిచి మనము నష్టపోయి అనేకులకు నష్టాన్ని తీసుకుని వచ్చి దేవుని నామానికి అవమానం తెచ్చేవారంగా ఉంటాం. బైబిల్ గ్రంథంలో తప్పిపోయిన కుమారుడు తన స్వబుద్ధిని ఆధారం చేసుకుని దూరదేశానికి వెళ్ళి తన తండ్రి ఆస్తినంతే కూడా దుర్వ్యాపారంతో పాడు చేసి అవమానం తీసుకొచ్చాడు. మరి ఆ యొక్క విధానము తండ్రికి ఎంతగానో దుఃఖము. బుద్ధి లేని వానికి మూఢత సంతోషకరం. తన సంతోషం ఎంతో కాలం నిలవలేదు. కరువు చేత ఆకలికి అల్లాడుతున్నప్పుడు తండ్రి ఇంటిని జ్ఞాపకం చేసుకొని తాను బుద్ధి వచ్చినప్పుడు తాను ఉన్న స్థితి నుంచి లేచి తండ్రి ఇంటికి వచ్చి క్షమాపణ కోరుతూ వచ్చినట్లుగా మనం చూడగలం. సమకూర్పు అనేటువంటిది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటిది. యోనా నినవేకు వెళ్ళమని దేవుడు సెలవిచ్చినప్పుడు ఆ యొక్క ఆజ్ఞను ఖాతరు చేయకుండా తర్షీషుకు పారిపోయినప్పుడు యోనాను బట్టి ఓడలో ఉన్న వారందరికీ కలవరము. అలాగున నీ జీవితంలో దేవుడు తన పరిపూర్ణ సేవ కొరకు దేవుడు నిన్ను పిలుస్తున్నాడేమో. అలాగన ఆయన పిలుపును నిర్లక్ష్యం చేసి నీ జీవితంలో ముందుకు కొనసాగినట్లయితే ప్రియమైన స్నేహితుడ, సహోదరి, నిన్ను బట్టి నీ ఇంటి వారికి కలవరము, దుఃఖము, వేదన. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుని నువ్వు నడిచినప్పుడు నువ్వెంతో నష్టపోతావు, అనేకులకు నష్టాన్ని కలిగిస్తావు. ఎప్పుడైతే యోనా పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకున్నాడో యోనాను దేవుడు విడిచిపెట్టలేదు, కానీ తిరిగి యోనాను నినవే ఆ యొక్క ఒడ్డున చేప కక్కివేసినట్లుగా చూస్తూ ఉంటున్నాం. యోనా తన స్వబుద్ధిని ఆధారం చేసుకున్నప్పుడు ఆ ఓడలో ఉన్న వారికి కలవరం వచ్చింది. ఎప్పుడైతే తన స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా దేవుని యొక్క జ్ఞానంపై ఆధారపడుతూ వచ్చినాడో అనేకులకు రక్షణ, మారు మనసు, పశ్చాత్తాప హృదయం దేవుడు కలిగించినాడు. నీ జీవితంలో కూడా అలాగను విధేయత చూపినప్పుడు దేవుడు నీ ద్వారా అనేకులను దర్శించబోతున్నాడు. ప్రియమైన స్నేహితుడ, సహోదరి, నీవు కూడా పశ్చాత్తాప హృదయంతో ప్రభు వైపు నీ చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ జీవితాన్ని కూడా బలమైన పాత్రగా వాడుకొని అనేకులను దర్శించబోతున్నాడు. ఎప్పుడైతే మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ఆయనకు మనల్ని మనం అప్పగించుకుంటామో దేవుడు బలవంతుని చేతిలో బాణం వంటిగా నిన్ను వాడుకొని తన నామానికి మహిమ తెచ్చుకొని అంటున్నాడు. మన పితరుడైనటువంటి అబ్రహాము దైవజనుడు దేవుడు తనకు వాగ్దాన పుత్రుని, కుమారుణ్ణి అనుగ్రహిస్తానని వాగ్దానం ఇచ్చినప్పటికీ కూడా మరి ఆ యొక్క వాగ్దానాన్ని పొందుకున్నప్పటికీ కూడా తన జీవితంలో తన యొక్క భార్య అయినటువంటి షారా మాట విని ఆగరుని తీసుకుని వెళ్ళినప్పుడు ఇష్మాయిల్ని కంటూ వచ్చినాడు. ఆయన స్వబుద్ధిని ఆధారం చేసుకుంటూ వచ్చినాడు కనుకనే ఎంతో కలవరము, దుఃఖము, వేదన, బాధ అనుభవిస్తూ ఉంటున్నారు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మన యొక్క ఆత్మీయ జీవితంలో దేవుని యొక్క చిత్తాన్ని మనం జరిగించే వారంగా ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. సామెతలు 3:1-2 వచనాల్లో అంటున్నాడు భక్తుడు సొలొమోను, నా కుమారుడా, నా ఉపదేశమును మరవకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము. అవి దీర్ఘాయువును, సుఖజీవంతో గడుచు సంవత్సరములను, శాంతిని నీకు కలగజేయును. అలాంటి శాంతిని మనం పొందుకొని దేవుని ఆజ్ఞలను పాటించి అనేకులకు మేలుకరంగా, దీవెనకరంగా ఉండినట్లుగా ప్రభు మనకు సహాయం చేయనుగాక.